హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ విశ్వనాథం అండ్ సన్స్ మూవీ సైన్మార్ రివ్యూ అనమాట. మనకు తెలుసు కదా, శాన్నాళ్ళుగా తమిళ సూర్యమణియ హిట్స్ లేక సతమతం అవుతున్నాడని. ఇక రీసెంట్గా కరుప్పు సినిమా హిట్ కొట్టాక ఇప్పుడు లేటెస్ట్గా విశ్వనాథ్ అండ్ సన్స్ అంటూ వచ్చాడు. ఆడియన్స్ ఎప్పుడు ఒక కామన్ కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు కదా, సైన్మా కథలన్నీ రొటీన్గా ఉంటున్నాయి అని. అట్టా కంప్లైంట్స్ చేసేటోళ్ళ కోసం వచ్చిందే గి విశ్వనాథ్ అండ్ సన్స్ అన్నమాట. అంటే కూసింత ఎరైటీ కథతో వచ్చాడనమాట మన తమిళ సూర్యమణియ. ఇక సైన్మా విశేషాల్లోకి వెళ్తే, ఒక బలమైన కారణం వల్ల ఫెల్లి గిల్లి వద్దు అనుకొని సోలో లైఫ్తో ఎంజాయ్ యువర్ సెల్ఫ్ చేసుకుంటూ ఉంటాడు సూర్యమణియ. ఇక వాళ్ళ మమ్మీ రాడాన్ ఫిన్ని రాధికా ఆంటీ 4 పడలేక సెరోగసి మెథడ్లో మదర్ ఎవరో తెలియకుండా ఒక వారసుని కనిపెట్టడానికి సూర్యమణియ ఒప్పుకుంటాడు. అలా ఒక పిల్లకాయ పుడతాడనమాట. సడన్గా బుడ్డోడికి ఏదో బోన్ మ్యారో సంబంధిత సంథింగ్ ఇష్యూ ఉందని, దానికి వాళ్ళ ఒరిజినల్ మమ్మీ డొనారే కావాలని మన కిమ్స్ అపోలో యశోద హాస్పిటల్ డాక్టర్స్ యూనియన్ చెప్పడంతో ఇక మన సూర్యమణియ వెంటనే ఫ్లైట్ ఎసుకపోయి గా బుడ్డోడి ఒరిజినల్ మమ్మీ అయిన హీరోయిన్ మమితా బైజు ఫాఫ్ని పట్టుకురావడానికి వెళ్తాడనమాట. ఇది క్లుప్తంగా 1 లైనర్ స్టోరీ. ఇక ఆ మమ్మీ ఫాఫా వచ్చాక ఇంట్లో జరిగే సన్నివేశాలు సీక్వెన్స్లు అన్నీ కూడా కాస్త కామిక్గా చూడ్డానికి సూతింగ్గా తీసుకుంటూ వెళ్ళిపోయాడు మన డైరెక్టర్ అనియ వెంకీ అట్లూరి. సైన్మాలో ఏది కూడా ఫోర్స్గా ఇరికించినట్టు కాకుండా అలా ఫ్లోలో ఫ్యాబ్రికేట్ చేసుకుంటూ వెళ్ళడంలోనే డైరెక్టర్ అనియ తన ప్రతిభని చూపెట్టుకున్నాడు. ఇక ఈ థిన్ స్టోరీ లైన్కి బలమైన స్క్రీన్ ప్లే దట్టించడంతో ఇదొక హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయిందనే చెప్పుకోవాలి. ఇక హైలైట్స్ గురించి చెప్పుకోవాలంటే, సూర్య అనియ రాధికా ఆంటీల సీక్వెన్స్లు, వాళ్ళ మధ్య జరిగే ఎమోషన్స్ బాగా పండించారనే చెప్పాలి. మామూలు సీన్స్ని సైతం వీళ్ళు తమ ఎక్స్పీరియన్స్డ్ పెర్ఫార్మెన్స్తో ఒక లెవెల్ లేపారని ఒప్పుకోవాల్సిందే. ఇక వీళ్ళు ఈ స్టోరీకి ఫిల్లర్స్ అయితే, హీరోయిన్ ఫాఫా మమితా బైజు బిల్డింగ్లా నిలబెట్టింది తన పెర్ఫార్మెన్స్తో. చూడ్డానికి అంత వెయిట్ ఉన్న క్యారెక్టర్లా కనిపించకపోయినా స్టోరీని ఆద్యంతం మోసే వెయిట్ ఉన్న పాత్ర అయినప్పటికీ ఎక్కువ కాంప్లికేట్ చేయకుండా జోవియల్ పెర్ఫార్మెన్స్తో లైట్ హార్టెడ్ ఎమోషన్స్తో సైన్మాకి ప్లస్ అయిందని ఒప్పుకోవాలి. పెర్ఫార్మెన్స్ ఏ మాత్రం మిస్ఫైర్ అయినా ఓ లెవెల్లో ఇరిటేట్ చేసి టోటల్ సైన్మా రిజల్ట్నే ప్రభావితం చేసే డేంజర్ పొంచున్న క్యారెక్టర్ అది. ఇక సెకండ్ హాఫ్లో సైతం సెకండ్ మదర్ సీక్వెన్స్లు గా ఎమోషన్స్ ఓ రకంగా పండాయనే చెప్పాలి. ఓవరాల్గా పంతాలు కోపాలు ద్వేషాలకు కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుందని, కాబట్టి వాటినే పట్టుకొని ఏలాడకుండా మూవ్ ఆన్ అయిపోవాలి అనే కాన్సెప్ట్ని ఈ క్యారెక్టర్స్తో చెప్పే ఈ స్టోరీ అన్నమాట గి విశ్వనాథ్ అండ్ సన్స్. ఇక పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, సూర్యమణియ ఏజ్ రిలేటెడ్ రోల్స్ వేశాడు. ఒక మిడిల్ ఏజ్డ్ బ్యాచులర్గా హుందాగా కనిపిస్తూనే సిచ్యుయేషన్కి తగ్గట్టు తన ఎమోషన్స్ బయట పెడుతూ ఒక మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేశాడని చెప్పాలి. ఇక హీరోయిన్ ఫాఫా మమితా బైజు విషయానికి వస్తే, హాసిని టైప్లో సీరియస్ విషయాల్లో కూడా పిల్ల చేష్టలు చేసే క్యారెక్టర్లో హిలేరియస్ కాకపోయినా డీసెంట్ జోవియల్ యాక్టింగ్తో క్యారెక్టర్ని నిలబెట్టిందని ఒప్పుకోవాల్సిందే. ఇక సూర్యమణియ మదర్ రోల్లో రాధికా ఆంటీ సైతం శానాల తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ని థియేటర్కి రప్పించే పర్ఫార్మెన్స్తో సైన్మాకి చాలా ప్లస్ అయిందనే చెప్పాలి. ఇక మిగతా తారాగణం ఫ్యాడింగ్ కోసమే అయినప్పటికీ సిరాకు పెట్టకుండా బాగానే ఫ్యాడింగ్ చేశారు. ఇక జీవి ప్రకాష్ అనియ మ్యూజిక్ కూడా సైన్మా ఎమోషన్స్ని క్యారీ చేయడంలోనూ మధ్య మధ్యలో వచ్చే సాంగ్స్తో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడంలోనూ బాగా హెల్ప్ అయ్యాయనే చెప్పాలి. ఓవరాల్గా డీసెంట్ టైంపాస్ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ కావాలనుకునే వాళ్ళు నిర్భయంగా ఈ విశ్వనాథ్ అండ్ సన్స్ సైన్మాకి వెళ్ళొచ్చు అని చెప్తున్నారు మన ట్రేడ్ పండితులు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.